ఇవాళ ఈ కామారెడ్డిలో కానీ నిజామాబాద్లో ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నువ్వు పైసలు వాపస్ ఇవ్వకపోతుంది, నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఇచ్చుకుంటే బిడ్డ మనలోక ప్రజాదరబారు అవుతుంది. మొత్తం మంది రాళ్ళ కొట్టి వసూలు చేసినట్టు ఈ అప్పుడే ఎమ్మెల్యే లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వా నా ఇంటికి శక్తి నువ్వు నాకు ఈ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఎవరి ముందర మీద ఉన్నావు. పాపం మా ఇద్దరి ఆయన చనిపోయింది, ఆయన కుటుంబం ఏడుంది కోల్గం గారు. ఇవాళ ప్రగతి దేవరాజ్ సార్ బతికే ఉన్నాడు, ఆయన కూడా తీసుకొచ్చి నీకు చూపెడతారు. ఇది జరగలేదు, ఇవన్నీ చేయలేదు. కేరాజ్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలే, 100 ఎకరాలను ఇబ్బంది పెట్టలే, గోడవలది అంకురుతోటది. వీళ్ళంతా పునరాక్షలు, టాంపిలిసీను, గోవర్ధను, ముజీబు మొత్తం మంది మీరు పార్ట్నర్లు కదా. ఈ పార్ట్నర్లు అందరూ కలిసి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ చేస్తారు. ఇది ఈ దొంగకు ఆ దొంగ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, అహంకారి ఆయన మునపల్లి ఉంటాడు, ఆయన అన్నదే నడవాలా, ఆయన ఎవడికి నాడు సీతయ్య సినిమా అయితే జీవితం. ఇది 100 మంది 1,00,000 మంది జీవితాన్ని ఆధారపడిన రాజకీయం తప్ప ఏ ఒక్కడి నాయకుడు సొంతం కాదు. ఇది 1,00,000 మంది ప్రజల సొత్తు, ఇది 1,000 మంది కార్యకర్తల భవిష్యత్తు. ఇది రాజకీయ నాయకుడి సొంతం కాదు. నిర్ణయం అనేది అందరూ మీకు తీసుకోవాలి. ఏ పార్టీ అయితే నన్ను అడగలేదని నడుపుతున్నారో, బీఆర్ఎస్లో ట్రోల్ చేస్తున్నారో, ఒక్కసారి మీ నాయకుడు నన్ను ప్రెస్ మీట్ పెట్టమని అన్నారంటే నా దగ్గర రాలేడని నేను అప్పుడు మాట్లాడు, విత్ ఎవిడెన్స్ నేను అప్పుడు మాట్లాడతా అని చెప్తున్నా. బీఆర్ఎస్లో ట్రోల్ చేయడం ఏందా బాబు, పిచ్చోడు చేసినాడు, ఓడైనా చేస్తాడు. మీ అమ్మ నేను ట్రోల్ చేయాలని కూడా 2 నిమిషాలు మీరు తప్పుకోలేదు. కానీ నేను ఎప్పుడు కూడా నేను ట్రోలింగ్ చేయొద్దు, అనవసరంగా మాట్లాడద్దు. వెంకటరమణారెడ్డి ఫేస్బుక్ మాట్లాడుతూ ప్రెస్ మీట్ చేసిన, వీడి టీవీలో ఇంటర్వ్యూలు చేసిన, కింద కామెంట్ చేస్తాను. నేను కామెంట్లన్నీ 1000 రాని, 2000 రాని, 3000 రాని, నేను మొత్తం ఒక 10 బయటలు ఉన్నారు, 2 3 రెడ్డిలో చేస్తాను. ఇష్టపడి కామెంట్ చేస్తాను. వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి. వరదలప్పుడు ఎక్కువైనా ముట్టినా కూడా కళ్ళు పోయినాయా, కళ్ళు పోయినాయి. ఆడను పత్రికేళ్ళకి తెలియదా, పబ్లిక్ పెట్టిన వీడియోలు చూడలేవరా, చిల్లర రాకుండా ఏం పెడతారు నాకు. నేను ఎటుపోయినా నేను లేనా, ఆ ప్రియా చౌదరి కళ్ళు కలిపేసుకోవచ్చు. కానీ తీన్మార్ మల్లనే ఉన్నాడు, ఇది ఇప్పటిదో అప్పటిదో అన్నాడు కదా, ఉన్నాడు కదా. కామారెడ్డిలో కదా వీడియోలు పెట్టి, పత్రికేళ్ళకి తెలియదా, నేను ఉన్నాను లేదు, పబ్లికే కదా పెట్టి. అవినీతి ఎక్కడ తిన్నాయి అవినీతి, ఆస్తులు అవినా, నేను ప్రజలకు చేసిన, పబ్లిక్ చేసిన. ఇవాళ నేను ఎంత డబ్బు తీసుకొచ్చినా చెప్తాను, 8.5 కోట్లు ఖేలో ఇండియాలో వచ్చింది. కానీ నేను ఎన్నడూ శంకుస్థాపనకు అడగలే, నేను ఎన్నడూ కూడా నేను ఒకసారి మాట్లాడలే, నేను ఎన్నడూ కూడా ప్రజలకు చెప్పలే. ఎందుకు అంటే ఈ చెత్తనా కొడుకున్నాడు, అధికారులను ఇబ్బంది పెడతాడు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాంట్రాక్టర్ల దగ్గర ఇబ్బంది పెడతాడు అని చెప్పి నేను సెట్ బ్యాక్ అయినా 2 అడుగులు వెనక్కాను. నేను వెనక్కైతే చాతగాని ఎమ్మెల్యే కడికి వచ్చింది. నేను మిడ్చులోటి నొక్క అవినీతి చేస్తే పబ్లిక్ ఇజ్జత్ తీస్తాను చెప్పి ఇంత నేను ఈ స్టేట్మెంట్ ఇందిరా చౌక్లో ఏం చేస్తాడు, మేము చేస్తాడు ఇందిరా చౌక్. ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావులు ఆమె గురించి మాట్లాడే స్థాయి అది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులు, ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు, నువ్వు మనిషి వర్గానికి చూపెట్టి అనే వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏడాడ తీసుకున్నావు, వసూలు చేసిన జాగ్రత్త చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తాను. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను నాకు గట్టిగా మాట్లాడితే 1కి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కర్మలు నాయన. నేను ఒక పక్క వదిలినా కాబట్టి నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి దగ్గర నీకు నడుస్తుంది అనుకుంటున్నావు, రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ తెలుసు చెప్పిన అన్నాడు. ఈ దొంగని ఎంటర్టైన్ చేస్తే నేను నీకు దుష్మన్ కావాల్సి వస్తుందని చెప్పిన. అయినా ఓపిక పట్టిన. కానీ ఇప్పుడున్న ఆఫీసర్లందరూ పైసలు ఇచ్చేయాలి, అడిషనల్ కలెక్టర్ రాలే, ఆర్టీఓ రాలే, ఎంఆర్ఓ రాలే, వీళ్ళందరూ ఎస్ఐలు, సిఐలు, పోలీసులు ఊపుకున్న కొద్ది తమాషాలు చేస్తారు అధికారులందరూ. ఏదో పోనీలే మారతర్లే నేను అనుకున్న దానికి వస్తారులే అనుకుంటే పైసలు ఇచ్చి వచ్చిన పద్ధతికి ఉంటారని నేను అనుకున్నాను. కానీ నువ్వు పైసలు ఇచ్చి వస్తాను బానిసలు అనుకుంటున్నావు. నీకు పైసలు ఇవ్వాలి, పోస్టింగ్ తీసుకోవాలా, మళ్ళీ నువ్వు చెప్పింది నా ఇంకేం చేస్తారు, ఓన్లీ సంతకం నీకు పెడతారా, నీ ముట్టి మీద పెడతారా సంతకం,
నువ్వు ఏడ చెప్తాడు పెడతా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా? అసలు అవినీతి పనులు నువ్వు నా గురించి మాట్లాడు. నా మీద 2 అలిగేషన్లు పెట్టావు, 2కి నేను సిద్ధమున్నా. నేను నీ మీద 50 కాదు 100 నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా నీకు ఎవిడెన్స్తో సహా పెడతాను. రాకు ఇదే పత్రికల మధ్యన అన్నాడు. నేనేమన్నా గోల్దని అనుకున్నావు నాయన? నీ ఆస్తులేనో నా ఆస్తులేనో చూసుకుందాం రా, గాంధీ కాడికి రా అని చెప్పి పోలీసు వాళ్ళకి ముందే చెప్పి అన్నట్టు నీటితో అనుకుంటా షో చేసి వీడియో తీసుకునే క్యారెక్టర్ కాదురా నాయన. గోల్దని ఎగిరినట్టు నేను ఎగ గురించి మాట్లాడితే ఎన్నుంటాయి? నువ్వు పట్టుకొచ్చాయి గారు ఏం చేసావు? నిన్ను నమ్మినోడు బాగుపడ్డా? పట్టుకొచ్చాయి గారు మార్కెట్ కమిటీ ఇచ్చినావు, పక్క కూర్చుంటే పెట్టినావు, ఇంటికి వస్తే ఉల్లాయి చేసినావు. నిలబెట్టి మాట్లాడి గంట టైం అయిపోతే మానసికంగా ఇబ్బంది పడడానికి దూరం. ఏమైండు నిమ్మమోహన్ రెడ్డి, ఏమైండు కాళంగులశంకర్ రెడ్డి? అరే అంతా పోనీ 60 లక్షల రత్నం తెల్లపూస మా కైలాస్ శ్రీనివాస్కి ఏం చేసినావు? మున్సిపల్ చైర్మన్కు డబ్బులు తీసుకోవాలి, 60 లక్షలకు ఆగ్రహానికి గురవుతుందని పెడతాడు. ఇంకా పక్క పోషణ కొద్ది తోలిపోతుంది కానీ తనకి అర్థమవుతలేదు. ఈయన కైలాస్ శ్రీనివాస్ ఏం చేసినాం? చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని హిందూప్రియ గారిని చైర్మన్ చేయాలి, కైలాస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకొని చైర్మన్ చేయాలి. అరే అంతేందుకే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నాం బట్టి ఏమిటి అంటే అడిగితే చెప్పలేదు. 5 లక్షలు ఎమ్మెల్సీకి నేను పోటీ చేస్తుంటే నామినేషన్ పోతే 5 లక్షలు నీ ప్రియాంక గారు తీసుకున్నాడు. నేను ఇచ్చిన ఏమిటి? నీ పిప్పిరి వెంకట పైసలు తీసుకున్నప్పుడు సుష్మన్ చైర్మన్ చేసినప్పుడు పిప్పిరి సుష్మన్ చేసినప్పుడు పైసలు తీసుకోలేదు. మామిళ్ళ లక్ష్మి గారిని చేసినప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మామిళ్ళ పోరాటం తిరగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమవుతున్నది? చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి ముందడికి పెట్టి కాంగ్రెస్లో కలుపుకొని ₹1 కోటి తీసుకొని చైర్మన్ చేయలేదు. అసలు మామిళ్ళ లక్ష్మి, పిప్పిరి సుష్మా, తర్వాత మామిళ్ళ లక్ష్మి, కైలాస్ శ్రీనివాస్, పిప్పిరి సుష్మా గారు, హిందూప్రియ గారు ఎందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నామా? మళ్ళీ ఇప్పుడు మన భలే కథ ఎట్లా వచ్చిందో వాళ్ళు మళ్ళా కనపడ్డారు. కైలాస్ శ్రీనివాస్ పాపం అందేడు ఎంబడ తిరుగుడు తప్ప వేరే పని లేదు. అది కూడా ఎంబడ ఇంకో 4 రోజులు అయితే ఎంబడ కాలేసుకొని తిరుగుడు కాదు, ఇక తిరిగేదానికి కూడా ఒప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సగం 10-15 కిలోలు దిగినట్టున్నాడు. నేను చూసిన అయిపోయిందా? పిపిరి వెంకట ఏడున్నాడు, ఎదిరిన వాళ్ళంతా ఎడిపోయింది. ఏమైంది? నడమల నిట్టు జాన్యవ్ గారిని వేసినప్పుడు ఆమెను దించడానికి నువ్వు వెళ్ళి ఖర్చు పెట్టినావు. ఇవాళ ఏడున్నాడు నిట్టు వేణుగోపాలరావు, మళ్ళా నిట్టు వేణుగోపాలరావు నీళ్ళకే తీసుకొస్తుంది గ్యాంగ్, మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి నీళ్ళకే తీసుకొస్తుంది. తీసుకొచ్చి పొందబెడదామంటే ఇంతలో గట్టిపడే పాప మా పిల్లాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం గట్టిగా నిలబడ్డాడు, 3 గెలిపించుకున్నాడు. నిన్ను కాదని పార్టీ ఆఫీస్ బయట పెట్టించాడు, నిన్ను కాదని 10 టికెట్లు తెచ్చాడు. నీకు మొగోడు దొరికింది అనుకున్నావు, మళ్ళీ కూడా మోపినావు కానీ మళ్ళీ వచ్చి నీకు వచ్చే పరిస్థితులు తెచ్చాడు. నీకు మొగోడం అంటే నేను మదన్మోహన్. నువ్వు ఇక్కడ కామారెడ్డి 11 ఏం చేసావు? అంత ఎందుకు సంధి ఉడుకులేసి ఇయ్యాల ఉన్నటువంటి పల్లరాజు వీళ్ళందరికీ ఏం చేసినావు? వీళ్ళందరినీ ఎగేసుకుంటూ నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తే నేను ఊరుకున్నాను. పోనీలే వాళ్ళకి తెలియదు, ఏదో ఎగరేస్తున్నాడు. ఇల్లు నడుపుల ప్రెస్ మీట్ పెట్టి నీ 150 కోట్ల మీద నువ్వేం పని చేసినావు, నువ్వేం చేసినావు అంటే